హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అందరూ శివరాత్రి చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. శివరాత్రి తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే శివరాత్రి ముందు వ్లాగ్స్ అండి. అంటే మాకు ఇక్కడ కపిల్ తీర్థంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఇంకా అవి లైన్గా అయితే పెట్టుకుంటూ వస్తున్నాను. ఇదైతే 4th డే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంక ఇవాళ వాహనం అయితే మకర వాహనం అండి. మేమైతే ఇంకా వాహనం దగ్గరికి వెళ్తున్నామని, ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది కదా, ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇంకా వాహనం దగ్గరికి అయితే నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఈ వీక్ అంతా నేను కొంచెం బిజీగానే ఉన్నాను. ఇంక ఇప్పుడు లంచ్ అయితే పిల్లలకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయటం లేదు. ఓన్లీ కూరే చేసేసి రైస్ చేసేసి ఇంకా అదే టిఫిన్కి లంచ్కి తినేయమని చెప్పేశాను. మా వారైతే ఒకటే తిడుతున్నారు నన్నైతే, నువ్వెంటికి అన్ని రకాలైతే చేస్తున్నావు, ఈ 1 వీక్కి ఏది లంచ్కి చేస్తావో అదే పిల్లలకు కూడా ఇచ్చేయి అని చెప్పి ఇంకా ఒకటే తిడుతున్నారు. ఇన్ని రకాలు చేస్తూ నువ్వు టెన్షన్ పడుతూ చేయాల్సిన అవసరం లేదు, 1 వీకే కదా ఏం కాదులే అని చెప్పి ఇంక మా వారైతే చెప్పేసరికి ఇంక ఇవాళైతే టిఫిన్ పని అయితే ఏం పెట్టుకోలేదు. ఓన్లీ లంచ్కి ఏం చేశానో అదే టిఫిన్కి కూడా తినేసి వెళ్ళిపోమని చెప్పాను. ఇంకా నేను ఫస్ట్ అయితే మా డింపుల్ అయితే టీ తాగలేండి, వాడికైతే హార్లిక్స్ ఇచ్చేసాను. మళ్ళీ వస్తాను వద్దని చెప్తే ఈరోజు లేచినప్పటి నుంచి తలనొప్పి అంట, ఇంకా ఫస్ట్ నాకు టీ పెట్టివ్వు అని చెప్పింది. ఇంకా ఇద్దరం అయితే టీ పెట్టుకొని తాగేస్తున్నాము. డింపుల్కి హార్లిక్స్ ఇచ్చేసాను. ఫాస్ట్గా తాగి చదువుకోమని చెప్తున్నాను. తను 10th క్లాస్ కదా, ఇంకా ఓన్లీ 30 days ఉన్నింది ఎగ్జామ్కి అయితే. ఇంకా చెప్తున్నాను ఇంక ఇంట్రెస్ట్గా చదువుకో అని చెప్పి. ఇంకా టీ తాగేసి వచ్చి నేనైతే ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాను. ఈరోజైతే లంచ్లోకి అయితే సొరకాయ తీగూర అయితే చేస్తున్నాను. మొన్న ఊరికి వెళ్ళినప్పుడు పిన్ని అయితే ఒకటి ఇచ్చింది, తాత తెచ్చాడని చెప్పి. ఇంకా అదైతే ఈరోజు తీగూర అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను తీగూర ఎలా చేశానో చూపించేస్తున్నాను. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుందని నేను కుక్కర్లోనే అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, కొంచెం జీలకర్ర వేయాలంటే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే అవసరం లేదు. అది వేగాక ఆనియన్స్ వేగాక కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేగాక పసుపు, అలానే టమోటాలు కూడా వేసి బాగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది కొంచెం టమాటాలు మగ్గాలని చెప్పి సిమ్లో పెట్టి కొంచెంసేపు అయితే మూత పెట్టి ఉడికిచ్చాను. ఇంకా టమోటాలు కొంచెం మగ్గాయి అన్నప్పుడైతే ఇంకా నేనైతే ఆల్రెడీ తరిగి పెట్టుకున్న సొరకాయనైతే వేసేస్తున్నాను. ఆల్రెడీ తొక్క తీసి మనకు కూరకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసి అయితే సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అదైతే వేసాను. ఇంకా వాటితో పాటు నేనైతే రాళ్ళుప్పు అయితే 1 స్పూన్ అయితే వేసాను. ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ దీన్ని కూడా మూత పెట్టి మొత్తం కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను. కొంచెం హడావిడిగానే నాకు మార్నింగ్ అయితే అయిపోతుందండి. ఈ వారం అంతా టెన్షన్ అయిపోతూ ఉంది. ఇంకా ఇది కూర అయ్యే లోపల ఇంకా నేనైతే రైస్ కూడా అయితే పెట్టేశాను. మామూలుగా అయితే 7-10కి అలా అయితే పెడతాను. ఇప్పుడైతే 6:30కి అంతా లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. మళ్ళీ లంచ్ బాక్సులకి వేయాలి కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చి లేట్ అయిపోతుందని చెప్పి అన్నీ అయితే 6:30కి అంతా చేసేస్తున్నాను. ఇంక ఇందులో అయితే నేనైతే కారము, ధనియాల పొడి, అలానే పప్పుల పొడి వేస్తున్నాను. ఇప్పుడైతే ఓన్లీ నేను ధనియాల పొడి, కారం అయితే వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేస్తున్నాను. అంటే మనము పప్పుల పొడి వేస్తాం కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువ వేసాను. పప్పుల పొడి వేయడం వల్ల కొంచెం కారం తగ్గిపోతుంది. అందుకే అంతలో సొరకాయ కూడా కొంచెము స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెము నేనైతే కారం ఎక్కువే వేసాను ఈరోజైతే. ఇంకా బాగా కారం వేసాక కూడా బాగా కొంచెంసేపు అయితే ఫ్రై చేస్తూ మూత పెడుతూ అలా కొంచెం బాగా ఫ్రై చేశాక ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి కూరకి మనకు ఎంత వాటర్ కావాలో అంత అయితే వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఉప్పు చూస్తే నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ వేసాను. అలానే ఇంక ఇప్పుడైతే పప్పుల పొడి కూడా వేసేసాను. మొత్తం ఇప్పుడు బాగా కలిపేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశాను. పెట్టి ఒక 3 విజిల్లు అయితే పెట్టాను. అంటే సొరకాయ
ఉడుకుతుందో లేదో అని చెప్పి కొంచెం ముదురనిపించింది నాకైతే. అందుకే 3 విజిల్లు అయితే పెట్టేశాను. పెట్టేసి ఇంకా రైస్ కూడా అటు సైడ్ పెట్టేశాను కదా. పిల్లల్ని కుక్కర్ విజిల్ వస్తే ఆఫ్ చేయమని చెప్పి ఎన్ని విజిల్ రావాలో వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయాను. వాళ్ళైతే ఆపేశారు. నేను ఈ లోపల నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. శారీ అంతా కట్టుకొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. పూజ అయితే డింపుల్ చేసేసాడు. తనైతే నాకన్నా ముందు స్నానం చేసుకొని వచ్చేసి పూజ తననైతే చేసేయమని చెప్పాను. ఇంక అందుకే తనైతే రెడీ రెడీ అయ్యి ఇంకా తినడానికైతే ఉన్నాడు పూజ అయిపోయాక. ఇంక ఫస్ట్ తనకి వెయిట్ చేశాను తినేదానికి. తను తినే లోపల నేనైతే ఇక్కడ లంచ్ బాక్సులకి అయితే వేసి పెట్టేశాను. ఈరోజు స్నాక్స్కి అయితే ఫ్రూట్స్ ఏం లేదు. అంతలో అమ్మ మొన్న తెచ్చిన ఈ చిప్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవైతే పెట్టించేశాను డింపుల్కి అయితే. ఇప్పుడు చూడండి అసలు నా కంగారుకి అసలు ఏం చేస్తున్నానో కూడా నాకే తెలియలేదు. బాక్స్ క్లోజ్ చేసేసాక మళ్ళీ గుర్తొచ్చింది కర్రీ బాక్స్కి అయితే మూత పెట్టలేదని చెప్పి. ఇంకా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఏందిరా నేను ఈ టెన్షన్తో ఏం చేస్తున్నానో కూడా అర్థం కాలేదు అని చెప్పి ఇంకా క్లోజ్ చేసి డింపుల్ బాక్స్ అయితే డింపుల్కి లస్తాకి అయితే వాళ్ళ బాక్సులు అయితే రెడీ చేసి వాళ్ళ బ్యాగుల్లో అయితే పెట్టేశాను. మా పాప అయితే స్నాక్స్ ఏం ఎత్తుకొని వెళ్ళదు. ఓన్లీ లంచ్ ఒకటే ఎత్తుకొని వెళ్తుంది. మా డింపుల్కి మటుకు ఈవినింగ్ దాకా ఉంటాడు కాబట్టి తనకైతే స్నాక్స్ కంపల్సరీ ఇస్తాను. ఈరోజు పాపం ఎలాగ ఉంటాడో ఏమో ఓన్లీ చిప్సే పెట్టాను. పెద్దగా ఏమైతే వెరైటీలు పెట్టలేదు. ఇంకా మా వదినకి అయితే ఒకసారి ఫోన్ చేశాను. మా వదినకి అయితే బ్రహ్మోత్సవాల్లో తనకి ఇక్కడే అయితే డ్యూటీ వేస్తారు. అందుకని చెప్పి వదినకి అయితే ఫోన్ చేశాను. ఎక్కడొస్తాను దేవుడు అని చెప్పి. మీ ఇంటికి దగ్గరలో వస్తుంది త్వరగా వచ్చేయని చెప్పింది. ఇంకా డింపుల్ని తీసుకొని నేనైతే బయలుదేరేశాను. లస్త అయితే దేవుడి దగ్గరికి రాలేదు. తనకైతే 8K కాలేజ్ అని వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు చూడండి ఏనుగు ఎంత జాగ్రత్తగా తొండంలో పెట్టుకొని వెజిటేబుల్స్ని తీసుకొని వెళ్తుందో. మా డింపుల్ అయితే ఇంకా ఏనుగుని అయితే వీడియో అయితే తీస్తున్నాడు. ఎంత బాగా తీసుకొని వెళ్తుందో చూడు మమ్మీ అని. ఇంకా మా వదిన కూడా వచ్చేసింది. ఇంకా మా వదినతో కొంతసేపు అయితే కబుర్లు మాట్లాడుకొని ఇంకా వదిన డ్యూటీలో ఉంది కదా ఇంకా తనైతే వెళ్ళిపోయారు. ఈరోజైతే మకర వాహనంలో ఆ మహాశివుని దర్శనం చేసుకోవడం చాలా బాగా అయితే అనిపించిందండి. ఇంకా నేనైతే ఇంటికి వచ్చే వరకు ఇవాళ అయితే హారతి అయితే వెలుగుతూనే ఉన్నింది. ఇంకా తెచ్చి పూజ గదిలో జాగ్రత్తగా పెట్టి ఇంకా దండం పెట్టుకొని ఇంకా బయటకైతే వచ్చేసాను. వచ్చి నేను ఫస్ట్ అయితే చెట్లకైతే నీళ్ళు పోసి ఇంకా మా తమ్ముడు వచ్చి ఉండాడండి, మర్చిపోయాను చెప్పడం అయితే. తనైతే పనుకొని ఉన్నాడు. నేను హారతి తీసుకొని వెళ్ళేటప్పుడైతే
లేపేసి వెళ్ళాను. కాలేజ్ ఉంటే లేచి బయలుదేరు టైము 8 అవుతుంది అని చెప్తే ఇంకా తనైతే లేచాడు. తనైతే రాత్రి చదువుకుంటా లేట్ అయిపోయింది. అందుకని ఇంకా లేపి రెడీ అవ్వు కాలేజ్ ఉంటే అని చెప్పి లేపాను. సర్లేక్క వెళ్ళాలిలే వెళ్ళేసి వచ్చేస్తాను అని అన్నాడు. సరే స్నానం చేసుకొని ఉండు నేను వచ్చేస్తాను అని చెప్పి హారతి ఇచ్చేసి వచ్చి చూస్తే తనైతే రెడీగా ఉన్నాడు. ఇంకా తినేసి వెళ్ళు అని చెప్తే లేదు నాకు లంచ్ బాక్స్కే ఇచ్చాక నాకు పని ఉంది అది చూసుకొని వెళ్ళాలి అని చెప్తే తనకి కూడా ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా నా పనులన్నీ కూడా మ్యాక్సిమం అయిపోయాయి. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియోలు నా ఛానల్ కనుక నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.